హరిహర వీరమల్లు సినిమా ఇప్పుడే చూసిన. సినిమా ఫస్ట్ హాఫ్ సూపర్ ఉంది. ఫస్ట్ హాఫ్లో సూపర్ ఉన్న దాని గురించి నేను మీకు ఫస్ట్ హాఫ్ గురించి చెప్తా. పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ హైలైట్, ఎంఎం కిరాణ్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్. ఫస్ట్ హాఫ్లో ఔరంగజేబ్లో మన ఇండియన్ ఎంత టార్చర్ పెట్టారో అది చూపించడం హైలైట్. బ్రిటిషర్స్ మన సొమ్ముని ఏ రేంజ్లో దింకపోయారు అనేది హైలైట్. అంటే ఒక మన కోహినూర్ డైమండ్ వాల్యూ ఎంత ఉంటుందో దాని గురించి హైలైట్. మన బ్రిటిషర్స్ నిజంగా చాలా అంటే చాలా మన ఇండియా పేద దేశం కాదు బ్రో, చాలా సొమ్మునైతే వేసుకోయారు. ఫస్ట్ హాఫ్ అది క్రిష్ గారు డైరెక్షన్ చేసినట్టు ఫస్ట్ హాఫ్ వరకు సినిమా నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ కమింగ్ టు ద ఎంఎం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్ ఉంటుంది. కొన్ని సీన్స్ ఎలివేషన్స్ కూడా ఫస్ట్ హాఫ్లో సినిమాని ఆడ తీసుకొని పెడతారు, సినిమాని అట్లుంటుంది. సెకండ్ హాఫ్కి వచ్చేస్తే కొట్టిన డబ్బే మళ్ళా కొడతాం బ్రో. లేపిన దాన్నే మళ్ళీ ఇట్లా లేపుతాం, మేమే గ్రేట్ అన్నట్టు ఇట్లా లేపుతాం కొంచెం. మళ్ళా క్లైమాక్స్కి వచ్చేసరికి అంటే ఇది ఒక ఫిక్షనల్ క్యారెక్టర్ కాబట్టి నువ్వు ఏదైనా రాసుకోవచ్చు, నువ్వు ఏదైనా చేయవచ్చు. కానీ నువ్వు అది కూడా ఎందుకు చేయలే అంటే, ఇప్పుడు నువ్వు ఒక బయోపిక్ అయితే తీయలే కదా, నువ్వు ఫిక్షనల్ స్టోరీ కాబట్టి నువ్వు ఔరంగజేబ్ని ఇట్లా ఒక రెండు దెంగి వాడిని భయపడి వెళ్ళిపోతే మళ్ళా నెక్స్ట్ అంటే ఇప్పుడు నువ్వు ఒక ఔరంగజేబ్ని కొడితే ఔరంగజేబు నీ యుద్ధాన్ని చూసి భయపడి మళ్ళీ యుద్ధానికి వస్తున్నట్టు రెడీ అవుతున్నట్టు ఆడికి సినిమా ఆపేసి అది పార్ట్ 2 అని తీసినా బాగుంటుండే. కానీ ఏమవుతుందంటే అంటే అంత బాధ ఉంటుంది. దీని పార్ట్ 2 కూడా ఉంది. క్లైమాక్స్ అంత ఏడుపు వస్తుంది. నాకైతే నా రివ్యూకి అంతే బ్రో. దీని రేటింగ్ ఫస్ట్ హాఫ్కి రేటింగ్ ఇస్తా 5/5. సెకండ్ హాఫ్కి రేటింగ్ కామెంట్లో మీరు నన్ను తిట్టుకుంటించుకోరు. ఇదే నా రివ్యూ.